కళాకారులకు, కవులకు, సాంప్రదాయ నృత్యాలకు ఉత్తరాంధ్ర పుట్టినిల్లని ప్రముఖ సినీ హాస్య నటులు బ్రహ్మానందం అన్నారు. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా రైటర్స్ అకాడమీ నేతృత్వంలో విశాఖలోని సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర జానపద జాతర 2024 కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచనే గొప్పదని పేర్కొన్నారు. పేద కళాకారుల జీవన విధానాల గురించి ఆలోచించటమే నిజమైన కళా పోషణగా అభివర్ణించారు బ్రహ్మానందం. జనపదం అనే పదానికి జనంలో నుంచి పుట్టినటువంటి పదం అని ఇప్పుడే మన రమేష్ గారు చెప్పారు. అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పూర్వం శబ్దం ఒక్కటే ఉన్న రోజుల్లో శబ్దాన్ని మాటల రూపంలో మలుచుకున్నటువంటి మహోన్నతమైనటువంటి మేధావి మానవుడు. అది ఇప్పటికీ మనం పిడుగుపడే ముందు ఒక భయంకరమైన శబ్దం వస్తుంది. ఆ శబ్దం యొక్క అంతరార్థం ఏంటంటే పిడుగుపడబోతుందని చెప్తుంది. మన ఇంటికి దొంగలు వచ్చినప్పుడు కుక్కలు శబ్దం చేస్తాయి. ఆ శబ్దం యొక్క అర్థం ఏంటంటే కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు పిల్ల, కాదేది కలిపిన అవునవును శిల్పం అనర్థం అన్నాడు చేసి దేన్ని తక్కువగా తీసివేయడానికి వీలు లేదు అని చెప్పడానికి అలాంటి శబ్దాల యొక్క సూచన చేత కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియపరిచింది సృష్టి, విశ్వం. ఆ విశ్వంలో నుంచి పుట్టినటువంటి శబ్దాలను తీసుకుని వాటిని మాటల రూపంలో పెట్టి ఆ మాటలకి ఒక అక్షర రూపాన్ని తెచ్చి దాన్ని భాషగా మార్చి ఆ భాషను మనం మాట్లాడుకుంటూ మన మనసులో ఉన్నటువంటి భావాన్ని ఎదుటి వాడికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఉపయోగించుకునేటువంటి సాధనగా ఏర్పడింది భాష. కాబట్టి అటువంటి భాషని చదువుకోవడానికి చదువు లేదు. ఇవాళ కూడా మోస్ట్ అన్ఎడ్యుకేటెడ్గా చాలా తక్కువ మంది, ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు లేరు భారతదేశంలో. అటువంటి వాళ్ళకి ఇప్పుడు మన రూపాయి 18 లాంగ్వేజెస్ మాత్రమే ఉంటాయి. ఎన్నో లాంగ్వేజెస్కి అక్షరం లేదు, లిపి లేదు, మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది. లంబాడి భాష దానికి ఒక అక్షర రూపం లేదు. అటువంటి రూపం లేనటువంటి, అక్షర రూపం లేనటువంటి స్థితినిచ్చి దీన్ని, ఈ భాషని కళాకారులు అనేటువంటి వాళ్ళు అంటే ఈ అక్షరాన్ని మాటలుగా పెంచి, మాటల్ని పాటలుగా పెంచి, పాటల్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పి దాని ద్వారా మీకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగింపజేసేటువంటి ఏకైక సాధనం జానపద కళ. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ జానపదాల్ని మర్చిపోతే కన్న తల్లిని మర్చిపోయినట్లే అన్నారు. పేద కళాకారులే జానపదాల్ని బతికిస్తున్నారని, ఉత్తరాంధ్ర జానపద కళల పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మాట్లాడి పేద కళాకారులకు పెన్షన్ అందించేలా చూస్తామన్నారు. జానపదం అనేసరికి అది ఒక జనపదం. ఆ జనపదమే ఈరోజు ఇందాక పెద్దలు అన్నట్టుగా తెలుగు భాషను రక్షిస్తున్న ఈ జానపదులు ఎలాంటి వాళ్ళంటే మన కన్న తల్లి లాంటి వాళ్ళు. కన్న తల్లిని మర్చిపోతే ఎంత పాపము, జానపదుల్ని కూడా మర్చిపోతే అంతే పాపం కింద భావించే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కళల్ని నమ్ముకొని వేరే కళ చేయడం ఇష్టం లేక నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. కళ రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతుంది, రోజులు మారుతున్నాయి, మీ తనలో కళలు కూడా మారాలి, కొంచెం టెక్నాలజీ జోడించండి అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఇది జానపదం అంటే ఈ కళ ఇలాగే ఉండాలమ్మా, మా కట్టుబొట్టు ఇలాగే ఉండాలి, మా మాట తీరు ఇలాగే ఉండాలి, మా పాట తీరు ఇలాగే ఉండాలి, మేము మారిస్తే మారిపోయేది జానపదం కాదు, జానపదం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుందని చెప్పి వాళ్ళు చితికిపోతున్నా కూడా జానపదాన్ని బతికించాలని తపనతో చాలా మంది ఈ రోజుకి కూడా ఆకలితో అలమటించడం అనేది నిజంగా మనలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందాక పెద్దలు చెప్పారు, ఈరోజు జానపదుల కింద మన చరిత్రని, మన సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చిన అటువంటి ఆ జానపద కళాకారులందరికీ కూడా మనం గౌరవించుకోవడమే కాకుండా ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇందాకే పెద్దలు మన మాస్టర్ దాడిపతిరావు గారు చెప్పారు, 2 దశాబ్దాల తర్వాత మళ్ళా ఇలాంటి జానపద కళాకారులందరినీ కూడా ఒక వేదిక మీద చెప్పడం జరిగింది అని.
నిజంగా చాలా సందర్భాల్లో పల్లెటూరులో ఈ రోజు కూడా పండుగలకి పబ్బాలకి అంటే ఏదో డ్యాన్స్ డ్యాన్స్ అని అలాంటి కార్యక్రమాలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది తప్పించి జానపదాన్ని ముందుకు తీసుకొచ్చే పరిస్థితి కూడా కల్పించాలి. దానికి ప్రభుత్వమే ముందుకు వచ్చి శ్రీకారం చుట్టాలని మా కందుల దుర్గేష్ గారికి సాంస్కృతిక శాఖ మార్చులకి ప్రత్యేకంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీరు కనుక ఎంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఉండకపోతే ఈ కార్యక్రమానికి అర్థం లేదు. జనపదాలు అంటున్నాం, జనం నుంచి పుట్టినవే జనపదాలు, జానపదాలు. ఆ జనపదాలు 10 కాలాల పాటు నిలబడాలంటే, 10 కాలాల పాటు పరిగెత్తాలంటే ప్రజల యొక్క మద్దతు దానికి చాలా అవసరం. ఇవాళ నాకు చాలా ఆనందం అనిపించింది. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఉత్తరాంధ్ర జానపద జాతరకి ప్రజలు కూడా జాతరకు వచ్చిన మాదిరిగానే ఇంత పెద్ద ఎత్తున రావడం, ఇది మళ్ళీ ఈ రాష్ట్రంలో సాంస్కృతిక పునర్వైభవం మనం సాధించబోతున్నాం అనేటువంటి మాటకి నాందిగా ఉందనేటువంటి మాటకి కూడా మనం చేస్తున్నాం. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం ఒక పదం మనం, కళా విహీనమైపోయిందనేటువంటి మాట. సాంస్కృతిక పరంగా, కళాపరంగా, సాహిత్యపరంగా ఈ రాష్ట్రం 5 సంవత్సరాల పాటు కళావిహీనమైనటువంటి సందర్భంలో మళ్ళీ ఒక వెలుగును తీసుకురావడానికి అది కూడా మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది, తూర్పు సెంటిమెంట్ అని. తూర్పు నుంచి ఏదైనా ప్రారంభిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామని. అలా మళ్ళీ పునర్వైభవం ఈ రాష్ట్రంలో రావడానికి తూర్పు నుంచి, ఉత్తరాంధ్ర నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రమణమూర్తి గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. దీన్ని కొనసాగిద్దాం. ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే ఈ రాష్ట్రంలో కవులకి, కళాకారులకి కాణాచిగా నిలిచినటువంటి ఆంధ్రదేశాన్ని తిరిగి అదే పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, స్వయంగా కళాకారులైనటువంటి పుణితల పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా సరైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్లే విధంగానే కళా రంగంలో కూడా మనం ముందుకు వెళదామనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇవాళ ఇది జానపద కళారూపాయలు చూస్తే వేదిక మీద నిజంగా నేను రమారవి 2 గంటల పాటు కూర్చున్నాను. 2 గంటల పాటు కూర్చున్నప్పుడు ఎవరికి వారి వారి యొక్క కళారూపాల్లో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచిన వారు. కానీ కొంత బాధ ఏంటంటే కొన్ని విషయాల్లో ఇంకా పాత కళాకారులే ఉన్నారు, తర్వాతి తరం ఎందుకో తయారు కావటం లేదనేటువంటి బాధ మనలో ఉంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం చాలా యువతీ యువకులు చాలా మంది పాత్రలు పోషించారు. వారందరూ కూడా అదే రకమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. వారి ప్రతిభా సామర్థ్యాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ప్రదర్శనలు జరగాలి. ఆ ప్రదర్శనకు అవసరమైనటువంటి కళాక్షేత్రాలు మనకి ఏర్పడాలి. దానికి ప్రజలందరి తోడ్పాటుతో పాటు ప్రధానంగా ప్రభుత్వ తోడ్పాటు చాలా అవసరంగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాను.